కాకినాడ జిల్లాలో విద్యార్థుల అపార్ నంబర్ నమోదు ప్రక్రియలో విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విద్యార్థి వివరాలు, జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, అపార్ నంబర్ అంశాలలో ఒకేలా ఉండాలని, బర్త్ సర్టిఫికెట్ లేని వారికి వారం రోజుల్లోపు సర్టిఫికెట్లు జారీ చేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇటీవల అపార్ నంబర్ నమోదు ప్రక్రియపై మార్గదర్శకాలను స్వయంగా ప్రకటించారు. విద్యాపరంగా ప్రభుత్వం అమలు పరిచే కార్యక్రమాల ప్రయోజనం కోసం 12వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి అపార్ నంబర్ తప్పనిసరిగా పొందాల్సి ఉందని ఆయన వివరించారు. చిన్నపిల్లలకి అంటే వాళ్ళ కంప్లీట్ ఎడ్యుకేషన్ సంబంధించి ప్రతి ఒక్కటి మానిటర్ చేయడం కోసం ఈ అపార్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఇది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ ఇది. సో ఈ అపార్ దాంట్లో 2-3 ఇష్యూస్ నడుస్తున్నాయి. ఒకటి ఏంటంటే, ఇఫ్ యూ అండర్స్టాండ్, ఇప్పుడు నేనే ఉన్నాను, బర్త్ సర్టిఫికేట్ లేకుండా ఆధార్ తీసుకోవచ్చు. ఎందుకు? నాకు ఏదైనా టీసీ ఉన్నా టీసీ పెట్టినాడు ఆధార్ ఇస్తున్నారు. ఆధార్లో ఒక పేరు ఉంటుంది, నా బర్త్ సర్టిఫికేట్లో ఒక పేరు ఉంటుంది. ఒక బర్త్ సర్టిఫికేట్ ఉన్నా కూడా టీసీలో ఒక పేరు ఉంటుంది, ఈరోజు నా స్కూల్ రికార్డ్స్లో ఇంకొక పేరు ఉంటుంది. ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. ఇప్పుడు షణ్మోహన్ సైగిల్ అంటే నేను సైలి షణ్మోహన్ అని ఒక చోట రాసుంటాను, మోహన్ షాన్ సైగిల్ అని ఒక చోట రాసుంటాను. ఇలా రకరకాలుగా ఉంటాయి. సో ఆధార్లో ఎలాగైతే ఒక వ్యక్తి పేరు ఫిక్స్ చేసి, ఆ వ్యక్తికి డేట్ ఆఫ్ బర్త్ ఫిక్స్ చేసి, ఆ వ్యక్తికి అంటూ ఒక ఐడి ఎలా ఇచ్చారో, అలాగే ఒక పిల్లవాడికి బాబు నువ్వు ఇప్పటివరకు ఏం చేసావో పక్కన పెట్టేసి, ఇక నుంచి నీ పేరు ఇది, ఈ పేరు ఇలానే వాడతాం ఎడ్యుకేషన్లో, దీనికి ఐడి, అపార్ ఐడి ఇలానే ఇస్తాము, దీనికి సంబంధించి ప్రాతిపదిక బర్త్ సర్టిఫికేట్ అని మనకు ఒక గైడ్ లైన్ ఇచ్చి దాన్ని మనం చేయించుకోవడం జరుగుతుంది. ఈ రోజు నాటికి 70% చేయగలిగాము మన డిస్ట్రిక్ట్లో. 70% ఎందుకు చేయగలిగాము? ఎవరికైతే బర్త్ సర్టిఫికేట్ రెడీగా ఉన్నాయో, ఎవరికైతే ఆధార్ నెంబర్ రెడీగా ఉన్నాయో, ఆధార్లో పేర్లు అన్ని మ్యాచ్ అయినాయి, అది క్విక్గా చేయగలిగాము.